మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌తో ఒక యోగి ఆత్మకథని కంప్లీట్ చేసేసుకున్నాం కదా! ఎంతో అద్భుతంగా. మీకు ఆ ఒక యోగి ఆత్మకథలో శ్రీ యుక్తేశ్వరగిరి గారు సమాధి చెందిన తర్వాత ఆయన పునరుత్థానం అనే టాపిక్ గుర్తుందా? ఆయన సమాధి చెందాక ఆయన శరీరంతో యోగానంద గారికి కనిపించడం, మరణం తరువాత మన జీవితం ఎలా ఉంటుంది అని చెప్పడం, ఆ జీవితంలో ఎన్ని లోకాలుంటాయి, ఆ లోకాల్లో కూడా ఉన్నత లోకాలు ఎలా ఉంటాయి, సూక్ష్మలోకమని, కారణలోకమని ఇలా రకరకాలుగా చెప్పుకున్నాం కదా! సో, ఆ లోకాలలో మన జీవితం ఎలా ఉంటుంది? ఆ లోకాలలో కూడా మనం ఉన్నతంగా ఎదగడానికి హెల్ప్ చేసే మాస్టర్స్ ఉంటారని, ఇలా ఎన్నో విషయాలు చెప్పారు కదా మనకి యుక్తేశ్వర్ గారు. సో, ఈ రోజుటి నుంచి మనం మరణం లేని మీరు, యూ ఫరెవర్ అంటే మనకు మరణమే లేదు. మనం ఎప్పటికీ, ఎప్పుడూ ఇలాగే ఉంటాము అన్న ఒక అద్భుతమైన గ్రంథాన్ని లోబ్సాంగ్ రాంపా రచించారు. మరణం లేని మీరు, యూ ఫరెవర్ అనే పుస్తకాన్ని, గ్రంథాన్ని. ఆ గ్రంథం ఈ రోజు నుంచి మనం డిస్కస్ చేసుకుందాం. మనలో ప్రతి ఒక్కరికి జిజ్ఞాస ఉంటుంది కదా! అయితే నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన మాత్రం కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వాళ్ళు మొదట భౌతిక శాస్త్రాల మీద తమ ధ్యాసను పెడతారు. సో, అలా వాళ్ళు ధ్యాస పెట్టిన తరువాత కొన్నాళ్ళకి దానంతట అదే ఆ మనిషిని ఆధ్యాత్మికత వైపుకు నడిపిస్తుంది. బయటకు పరిశీలన చేసే శక్తి ఇప్పుడు వరకు వాళ్ళు బయట పరిశీలన చేస్తూ ఉంటారు కదా! సో, ఆ బయటకు పరిశీలన చేసే శక్తి నెమ్మదిగా ఏమవుతుంది? అంతర్ముఖం అవుతుంది. అంటే నేనెవరిని? ఈ లోకంలోకి ఎందుకొచ్చాను? ఎక్కడి నుంచి వచ్చాను? మళ్ళీ వచ్చిన చోటకే తిరిగి వెళ్తానా? అసలు జీవితం అంటే ఏమిటి? చావు అంటే ఏమిటి? అమృతం అంటే ఏమిటి? ఎంత నేర్చుకున్నా నాకు తృప్తి ఎందుకు కలగడం లేదు? ఇలా, ఇలా రకరకాల ప్రశ్నలతో ఇక వాళ్ళు అంతర్ముఖులవ్వడం మొదలుపెడతారు. అలాంటి మనిషి భక్తి, జ్ఞాన, కర్మ మార్గాల్లో దేన్నో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ నుంచి వాళ్ళ సాధన స్టార్ట్ అవుతుందన్నమాట. అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు ప్రశ్నలన్నీ లయమైపోయిన తరువాతే ఆత్మజ్ఞానం కలుగుతుందని, వివేకం ఉదయిస్తుందని, ఐహిక బంధాల నుంచి ముక్తి లభిస్తుందని అనేక మంది గురువుల మాటలు గుర్తుకు వచ్చి కొంత ఊరటను పొందుతారు వాళ్ళు. సత్యశోధనకు తీవ్రంగా ఉపక్రమించే వారిని ముముక్షువులు అనే పేరు ఉన్నట్టు ఈ సాధకులు తెలుసుకుంటారు. నేను అనే చోటు నుంచి బయలుదేరి కార్యకలాపాలకు మూలంగా అర్థం చేసుకుంటాడు. అంతా అందరూ ఒకే ఒక్క దివ్య శక్తి యొక్క చిన్న చిన్న అంశాలేనన్న సత్యాన్ని గ్రహిస్తారు. తన చిన్న జ్యోతిని ఆ పెద్ద జ్యోతితో కలిపేస్తాడు. అదే తాను అవుతాడు అంటారు. అయితే ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. అది ఎలాగ చెప్పుకున్నాం? పరమాత్మ అనే ఒక దివ్య శక్తి, బ్రైట్ లైట్ ఉందనుకోండి. ఆ పరమాత్మ నుండి చిన్న చిన్న అంశాలుగా మనం అందరం చిన్న చిన్న ఆత్మలుగా ఆ పరమాత్మ నుంచి బయటకొస్తాం. మనం సత్యాన్ని గ్రహిస్తాం. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతూ, ఎదుగుతూ ఆఖరికి మనం పరిపూర్ణమైన ఆత్మగా మారినప్పుడు మళ్ళీ ఆ పరమాత్మలో మనం ఐక్యమైపోతామని అనుకుంటూ ఉంటాం కదా! ఆ విషయమే ఇక్కడ చెప్తున్నారనమాట. మనందరం ఒకే ఒక దివ్య శక్తి యొక్క చిన్న చిన్న అంశాలేనన్న సత్యాన్ని సాధకుడు తెలుసుకుంటాడు. తన చిన్న జ్యోతిని ఆ పెద్ద జ్యోతితో కలిపేస్తాడు. అదే తాను అవుతాడు అని.
సో, ఇలాంటి సాధన చేసే వాళ్ళకి కొందరు గురువుల సహచర్యం లభిస్తుంది. అందువల్ల వారి మార్గం ఈజీ అయిపోతుంది. కారణజన్ముడైన ట్యూస్డే లోబ్సాంగ్ రాంపా లాంటి ఓ గురువు శిష్య పరమాణువులకు వచ్చే అనేక సందేహాలను తీర్చి జ్ఞాన శిరోమణిలాగా భాసించే ఉద్గ్రంథం 'యూ ఫరెవర్' మరణం లేని మీరు. సో, ఈ పుస్ ఈ గ్రంథం ఎంత ప్రభావితుడిని చేస్తుందంటే మనల్ని, ప్రతి సాధకుడికి ఈ గ్రంథం ఎంతో అత్యుత్తమ జ్ఞానాన్ని అందిస్తుంది. సో, ఇక ప్రతి సోమవారం మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్‌లో 'మరణం లేని మీరు' ఎపిసోడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మీ అందరూ కూడా తప్పకుండా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ప్రతి వారం అదే రోజు అంటే సోమవారం. సో, ఈ ఎపిసోడ్‌ని ఖచ్చితంగా మీరు ముందుగా నిర్ణయించుకున్న సమయంలో వినటానికి ప్రిపేర్ అయిపోండి. అంటే ఈ ఎపిసోడ్ వినడానికి కూర్చునే స్థలాన్ని కూడా మీరు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో, అంటే నైట్ అంటే నైట్, లేదా డే టైమ్ అంటే డే టైమ్, ఫలానా టైం అంటే ఫలానా టైం. సో, ఈ ఎపిసోడ్‌ని వింటూ ఉండాలి. మీకు వింతగా తోచే అనేక విషయాలు మీ మనసులకు హత్తుకుపోవాలి కదా! అలాగే మనసు లోతుల్లోకి ఈ జ్ఞానం ఇంకిపోవాలి. అంతే తప్ప టైమ్ పాస్ కోసం అద్దం పద్దం లేకుండా వ్యర్థంగా, వేగంగా ఏదో విన్నామన్న పేరుకి ఈ ఎపిసోడ్ వింటే ఎంత మాత్రం యూజ్ ఉండదు. ఇందులో వర్ణించబడ్డ జ్ఞానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడానికి కావలసిన క్రమశిక్షణ కోసమే ఇలా ఒకే ఎవ్రీ ప్రతి సోమవారం ఒకే టైంలో, ఒకే ప్లేస్‌లో కూర్చొని మనం దీన్ని వినడం అన్నది ప్రాక్టీస్ చేయాలనమాట. ఒక స్థలాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓ గదిని ప్రత్యేకంగా కేటాయించేసుకోండి. లేదా ఓ చోట సుఖంగా కూర్చోండి. ఏ మాత్రం శ్రమ లేకుండా మీకు హాయిగా కూర్చునేగలిగే పద్ధతిలో కూర్చోండి. సుఖంగా ఉంటుంది అనుకుంటే చేరగిలపడి కూర్చోండి. ఎటొచ్చి మన శరీరంలోని కండరాల మీద ఒత్తిడి రాకుండా చూసుకుంటే చాలు. ఏ మాత్రం శ్రమ లేకుండా మనం ఉండగలిగినట్లయితే మన ధ్యాస పూర్తిగా మనం వినే వాక్యాల మీద, వాటి వెనక ఉన్న భావాల, ఆలోచనల మీద లగ్నమై అందులోని విషయాలను సులభంగా మనం అర్థం చేసుకోగలిగే అవకాశం ఉంటుంది కదా! అలా కాకుండా మన వీపుకి ఏ వస్తువో నొక్కుకుంటూ ఉందనుకోండి, మన కాళ్ళ కింద ఏ వస్తువో గుచ్చుకుంటూ ఉందనుకోండి, మన ధ్యాసంతా ఆ నొప్పి గురించి, ఆ అసౌకర్యాన్ని గురించి ఆలోచనలతోటే వ్యర్థమైపోతూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ వింటున్నంత సేపు పూర్తి విశ్రాంతిని పొందుతున్నట్టే మనకి అనుభూతి కలగాలి. కొన్ని క్షణాలు పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. గాఢంగా ఊపిరి తీసుకోండి. 3 సార్లు వరుసగా గాఢంగా ఊపిరి తీసుకోండి. గాలి పూర్తిగా ఊపిరితిత్తుల్లోకి నింపుకొని తరువాత 3, 4 సెకన్ల పాటు దాన్ని అలాగే లోపలే ఉంచుకోండి. తరువాత 3, 4 సెకన్ల కాలంలో పూర్తిగా గాలిని వదిలేసేయండి. మళ్ళీ కొన్ని క్షణాలు రిలాక్స్ అయిపోండి. తర్వాత ఈ ఎపిసోడ్ వినడం స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, కొంతసేపు విన్న తర్వాత ఆగండి. మీరు విన్న విషయాలు మీ మనసులోని లోతుల్లోకి చొచ్చుకుపోవడానికి మీకు మీరే హెల్ప్ చేసుకోవాలి. ఒక్కో మాటను, పదాన్ని జాగ్రత్తగా, విశ్లేషణాత్మకంగా, నిశితంగా వీక్షిస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. మీకు ఏ విషయమైనా సరిగ్గా అర్థం కాకపోతే వెంటనే ఓ చిన్న పుస్తకంలో మీ అనుమానం గురించి రాసి ఉంచుకోండి. మీకు విషయం అర్థం కావడమే ముఖ్యం. చిలకలాగా కొన్ని వాక్యాల్ని అర్థం తెలియకుండా వల్లించడం నిష్ప్రయోజనం. కాబట్టి ఈ వాక్యాలకు మీరు బానిసలు కాకూడదు. కష్టంగా అనిపించే కొన్ని వాక్యాలను గుర్తుపెట్టుకోవడం కోసం వాటిని వల్లెవేస్తే ఆ వాక్యాల్లోని నిజమైన భావాలు మన దృష్టికి, ఆలోచనలకు అందకుండా పోయే ప్రమాదం ఉంది. మనం గ్రహించాల్సింది ప్రతి పదాన్ని కాదు,
ఆ పదం యొక్క భావాన్ని మనం విన్నప్పుడు ఈ ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నప్పుడు మనం ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి తప్ప ఏవో పరీక్షలు రాసి ఉత్తీర్ణ అవ్వడానికి, పాస్ అవ్వడానికి లేదా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కాదు. మనకి అందులోని జ్ఞానాన్ని, ఆ భావాన్ని మనలో నింపుకోవాలి. మనం ఈ గ్రంథంలోని జ్ఞానాన్ని అర్థం చేసుకుని, దాని ద్వారా మన దేహ బంధాల నుంచి అంటే శరీరం అనే జైలు నుంచి విముక్తి సంపాదించుకోగలం ఎంతో అద్భుతంగా. సో, ఈ జీవితంలో మనం శరీరం యొక్క ఆవశ్యకత ఏమిటో, దానికి ఉన్న పరిధులు ఏమిటో, అసలు జీవితానికి నిర్దేశింపబడిన పరమార్థం ఏమిటో అన్నీ గ్రహించగలుగుతాం ఈ ఎపిసోడ్స్ అన్నీ మనం కంప్లీట్ చేసుకునేలోపు. సో, ఒక ఎపిసోడ్ మీరు విన్న తర్వాత మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ ఒక పుస్తకంలో రాసి పెట్టుకోండి. అందులో మీరు గుర్తుగా రాసి ఉంచుకున్న అనుమానాలను గురించి మీరే సమాధానాన్ని వెతికి తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనకు అతి సులభంగా అందుబాటులోకి వచ్చి జవాబులు పూర్తిగా మనకెవరన్నా అందిస్తే అది ఎంత ఉపయోగకరంగా ఉండదు. సో, మనకి మనం ఆత్మశోధన చేసుకొని, మన అంతకు మనం తెలుసుకున్న సత్యాలే చిరకాలం మనకు అండగా నిలుస్తాయి. సో, మన అనుమానాలతో మరొకరిని వేధించడం అంత శ్రేయస్కరం కూడా కాదు కదా! జీవహింస చేయకండి అంటారు రాంప ఇక్కడ. సో, మన వంతు కర్తవ్యాల్ని మనమే చేసి తీరాలి. అంటే విలువగల వస్తువుని మనం సంపాదించుకోవాలంటే ఎంతో కొంత పరిశ్రమ, దీక్ష తప్పదు కదా! ఈజీగా, ఉదారంగా సంపాదించుకున్న వస్తువులకు విలువ అస్సలు ఉండదు. అందుకే అవి మనకు ఈ మన ప్రశ్నలకు, మన అనుమానాలకు సమాధానాలు అంత ఈజీగా లభించవు. సంకుచిత మానసిక ప్రవృత్తిని విడిచిపెట్టి మన మనస్సు తలుపులను తెరిచి ఉంచుకొని సరికొత్త విజ్ఞానాన్ని లోపలికి ప్రీతితో ఆహ్వానించాలి మనం. సో, ఓ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయో అతని ప్రవర్తన కూడా అలాగే ఉంటుందని ఎప్పుడూ మర్చిపోకూడదు మనం. సో, ఏ విషయాలను అందరూ తెలుసుకోవాలో అలాంటి విషయాల మీద ఉత్సాహం కలిగి ఉన్న వాళ్ళ కోసం రాసిన ప్రత్యేకమైన గ్రంథం ఈ మరణం లేని మీరు. ఈ గ్రంథాన్ని మనం ఏదో అలా విన్నాము అన్నట్టుగా వింటే కొంత లాభం కలగవచ్చు. అదే ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మనకు ఇంకా ఎక్కువ లాభం కలుగుతుంది. సో, ఇదండి 'మరణం లేని మీరు' అనే గ్రంథానికి ఇంట్రడక్షన్ అని అనుకోవచ్చు. అయితే ఏ టైంలో, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎలా వినాలి, ఎక్కడ కూర్చొని వినాలి అని డిసైడ్ చేసుకొని నెక్స్ట్ మండే కల్లా రెడీగా ఉండండి. సో, మనం చెప్పుకునే ప్రతి పదం యొక్క భావాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనుమానాలు, ప్రశ్నలు అన్నీ ఓ పుస్తకంలో రాసుకోవడం, ఆ అనుమానాలు తీరాలి అంటే ఏం చేయాలి? ఆ అనుమానాల మీద, ఆ ప్రశ్నల మీద ధ్యానం చేయాలి. డీప్‌గా మనలోకి మనం ట్రావెల్ చేసినప్పుడు, అంతర్ముఖులమైనప్పుడు మనకి ఆ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. అయితే అంత ఈజీగా ఏం దొరకదు. మనం దానికోసం సాధన చేయవలసిందే. మరి దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.